హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు తీపి నిమ్మకాయ ఊరగాయ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ. మనకి మంచి నిమ్మకాయలు దొరికితే మాత్రం ఇది మంచి టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికి మనం పసుపు నిమ్మకాయలు తీసుకుందాము. పచ్చది కూడా బాగానే ఉంటుంది. మనకి పసుపుది అనేది మనకి త్వరగా ఊరి మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ మనం నిమ్మకాయలు మంచిగా ఎలాగ సెలెక్ట్ ఈ తొక్క అనేది మనకి పల్చగా ఉండాలి. అలాంటివి తీసుకుంటే మనకి ఊరగాయ అనేది చాలా బాగుంటుంది. మందంగా ఉంటే చేదు ఉంటుందండి. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కట్టింగ్ ఎలా అంటే చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. మనం సీడ్స్ అనేవి తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక క్లీన్ డ్రై బౌల్లోన ఈ నిమ్మకాయ ముక్కలు వేసుకొని అందులో పసుపును ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలిపేసుకొని ఇది మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కనంటే ఒక 4 రోజులు అనేది మనకి ఇవి పక్కన పెట్టేయాలన్నమాట. ఆ 4 రోజులు ప్రతిరోజు మనం తీసేసుకొని ఒక డ్రై స్పూన్ తోటి మనం కలుపుతూ ఉండాలన్నమాట. అది ఏంటి అని అంటే 4 రోజులకి నీరు అనేది మనకి ఊరి ముక్క అనేది కొంచెం మెత్తబడుతుందన్నమాట. సో మనకి 4 డేస్ డైలీ మనం తీసేసి ఇలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. నేను ఒక 2 డేస్ నేను షూట్ చేశాను అంతేని. తర్వాత లాస్ట్ డే అంటే ఊరబెట్టిన 5th డే ఏం చేశానంటే నిమ్మకాయలు కొంచెం పిండుకొని తీసేసుకొని అలా పక్కన పెట్టుకోవాలి. ఇది నాకు ఈ కొరల్లో బౌల్ ఉంది కదా, ఒక బౌల్ వచ్చింది. దీనికి బెల్లం కూడా మనం ఈక్వల్గా తీసుకోవచ్చు, లేదంటే తలకొట్టుగా తీసుకోవాలి. మనం కప్పు కంట కొంచెం ఒక 3/4 బెల్లం తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దీనికి కరెక్ట్గా 3 teaspoons వాటర్ వేయాలి. మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో బెల్లం 3/4 బెల్లం తీసుకొని 3 teaspoons వాటర్ వేసి మరిగించుకోవాలన్నమాట. బెల్లం అనేది మనకి ఒక తీగ పాకం అయితే మనకి రావాలి. 1 string కన్సిస్టెన్సీ అంటాం అన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలాగ స్పూన్ వెనక తీసుకొని మీకు కనిపిస్తుంది చిన్నగా 1 string అనమాట. ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా నిమ్మకాయ ముక్కలు, అవి అందులో వేసుకొని ఒక 5 minutes అనేది మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కారం కూడా వేసుకోవాలి. కారం, ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు అనేది వేసాం కదా. సో మనం కారం అనేది మాత్రం ఇప్పుడు వేసుకోవాలి. చూసారు కదా, దీనికి మనం బెల్లం పులుపు ఉంది కాబట్టి కారం కూడా కొంచెం బాగానే పడుతుంది అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మీరు కొంచెం ట్రై చేయొచ్చు అన్నమాట. టేస్ట్ ట్రై చేసుకొని అప్పుడు దానికి తగ్గట్టు మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలి. చూసారు కదా, మంచిగా మనం కలిపేసుకోవాలి. తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఇవన్నీ వేసి కూడా 5 నిమిషాలు కుక్ చేసేసుకొని మనం ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో పెనంలో ఆయిల్ వేసేసుకొని అందది పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఇంగువ కొంచెం వేసుకొని పోపు పెట్టేసుకొని 2 చల్లారబెట్టాలి. ఈవెన్ బెల్లం నిమ్మకాయ వేసి అది చేసాం కదా, ఆ మిక్చర్ను ఈ పోపు అనేది 2 చల్లారిపోయిన తర్వాత అప్పుడు పచ్చడి దీంట్లోన మనం ఈ తాలింపు అనేది కలపాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ నేను 2 చల్లారి పెట్టేసిన తర్వాత ఈ పోపు అనేది అందులో కలిపేసుకుంటే మనకి ఊరగాయ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ పోపు అందులో కలిపేసిన తర్వాత ఇది మనం ఒక డ్రై బాటిల్లో తీసుకోవాలి. గాజు బాటిల్లో అయితే తీసుకుంటే పచ్చళ్ళు అనేది నిల్వ ఉంటాయి. ప్లాస్టిక్ అనుకోండి అది మనకి కొరికేస్తుంది. సో ఫస్ట్ మనం ఈ పికిల్ అనేది బాటిల్లో తీసుకొని ఇది మనం ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లోన బయట కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. ఇది మనకి పెరుగన్నంతోనే ఇది చాలా బాగుంటుంది. పరాటాస్కి కూడా బాగుంటుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.